బోధన్ బాన్స్వాడ మున్సిపాలిటీ, బిచ్కుంద మున్సిపాలిటీలు ఉన్నాయి. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా నిజామాబాద్ కార్పొరేషన్ వైపే అన్ని ప్రధాన పార్టీలునే. నిజామాబాద్ కార్పొరేషన్ కి సంబంధించి నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కౌంటింగ్ కు అన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలు ఆ స్ట్రాంగ్ రూమ్ లను సందర్శించిన పరిస్థితి ఉంది. 60 డివిజన్లకు గాను 60 టేబుల్ను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ కు ఒక్కో రౌండ్ లో 1000 ఓట్లు లెక్కిస్తారు. 1000 ఓట్లను ప్రధానంగా ఒక్కో 1000 ఓట్లకు సంబంధించి చూసుకుంటే ఒక్కొక్క బెండల్లో 25 ఓట్లను కడతారు. మొత్తంగా 40 బెండలను కట్టిన తర్వాత 4 రౌండ్లలో కౌంటింగ్ మాత్రం పూర్తయ్యే అవకాశాలు. మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో వివరాలు ఫలితాలు కూడా వచ్చే అవకాశం. ఇటు నిజామాబాద్ లో ఆధిపత్యం ఎవరిది ఉంటుంది గంగారెడ్డి క్లియర్ గా? నందు, మన ఆర్టీవీ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ప్రకారం అయితే చూసుకుంటే బీజేపీకి మనం ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ప్రకారం 24 నుంచి 30 సీట్లు వస్తాయని చెప్పి అనుకుంది. ఖచ్చితంగా ఆ వైపే అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా బీజేపీ నిజామాబాద్ మేయర్ ను కైవసం చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. కానీ కొన్ని సీక్రెట్ ఓటు జరిగింది కాబట్టి ఇటు బీజేపీకా ఇటు కాంగ్రెస్ కా ఎంఐఎం కా అనే కోణంలో కొంత ఓటు తారుమారైంది. ఖచ్చితంగా నిజామాబాద్ మేయర్ ని ఎలాగైనా సరే కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ నేతలు బల్లగుద్ది చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉంటాయి. 60 డివిజన్లకు గాను గతంలో 28 డివిజన్లు బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ ఒక డివిజన్ కే పరిమితమైంది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 20 సీట్లు కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. ఎంఐఎం 12 నుంచి 15 సీట్లు డివిజన్లు గెలుచుకునే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎం కాంగ్రెస్ పొత్తులో ఖచ్చితంగా నిజామాబాద్ మేయర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు మేయర్, డిప్యూటీ మేయర్లు అవుతారని చెప్పి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన పరిస్థితి. కానీ బీజేపీ నేతల్లో పట్టుదల పోలేదు. ఖచ్చితంగా మేమే గెలుస్తాము, మన మేయర్ మన ఇద్దరు కాన్సెప్ట్ తో వెళ్తున్న పరిస్థితి ఉంది. దానికి అంతకు సంబంధించి మనం ఇదివరకే ఆర్టీవీ పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి దానికి సంబంధించి వివరాలు కూడా తెలిపింది. ఆర్టీవీ చెప్పిందే అవుతుందా లేదంటే సీక్రెట్ ఓటు పరంగా కొంత తారుమారయ్యే అవకాశాలు ఉంటాయనే చెప్పాల్సిన అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఇటు ఆర్మూర్ కూడా ప్రధానంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉండడం కూడా ఆ ప్రాంతంలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న చిన్నగా ఖచ్చితంగా కాంగ్రెస్ మేయరే అవుతారని చెప్తున్నారు. మొదటి ఫలితాలు ప్రత్యేకంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మొదటి ఫలితాలు ఇటు భీమ్గల్, అయితే ఎల్లారెడ్డి, బిచ్కుందకు సంబంధించిన మొట్టమొదటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాది ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, జిల్లాకు సంబంధించిన ఉన్నత పోలీస్ అధికారులు కూడా అన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. నందు రైట్. థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద నిజామాబాద్ లో పరిస్థితి కొంత డిఫరెంట్ గా ఉంది. మనకి ఒక టఫ్ ఫైట్ కనిపిస్తుంది కీలక పార్టీల మధ్యలో. ఇక ఖమ్మం మెదక్ వెళ్దాం. మహేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మహేష్. మెదక్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయా? ఖచ్చితంగా ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచే స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా ఇటు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో పాటు అదేవిధంగా ఇటు సిద్దిపేట సిపి, అదేవిధంగా మెదక్ ఎస్పీ, సంగారెడ్డి ఎస్పీ అందరూ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే మీ ఉమ్మడి మెదక్ జిల్లాలో మనం చూడొచ్చు, సంగారెడ్డిలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ యొక్క ఏర్పాట్లను పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గెలిచినా ఓడినా ఈ యొక్క గర్భంలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇరు పార్టీల మధ్య గర్భంలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలీస్ బందోబస్తు పటిష్టంగా చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా అందరికీ భరోసా ఇస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు కూడా అధైర్యపడద్దు. ఖచ్చితంగా ఒక పోలీసులు ప్రభుత్వ అధికారుల సూచనలు పాటిస్తూ ముందుకెళ్లాలి. ప్రతి ఒక్కరు కూడా ఐడి కార్డు ఉంటేనే ఒక కౌంటింగ్ కేంద్రాలు చేరుకోవాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఎక్కడా చూసినా మనం మెదక్ జిల్లాలో చూసుకుంటే నర్సాపూర్ లో 15వ వార్డు కావచ్చు, 8వ వార్డు అక్కడక్కడ గొడవలు జరిగాయి. అదేవిధంగా నిన్నటి రోజు సంగారెడ్డిలో జరగడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పోలీసులు చేస్తున్నట్టు మనకు తెలిసింది. ఏది ఏమంటుంది, ఉమ్మడి మెదక్ జిల్లాలో రసవత్తరంగా ఉన్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, అదేవిధంగా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు అటువంటి పాటు ప్రచారాలు చేసిన సందర్భాలు చూద్దాం. మనందరూ కూడా ప్రజలతో మమేకమై ముందుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూద్దాం. ముగ్గురు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేమే అనే ఉద్దేశం కొద్దీ 3 పార్టీల అభ్యర్థులుగా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. ఏది ఏమంటే మన ఆర్టీవీ
పోల్ సర్వే చూసినట్టయితే ఎగ్జిట్ పోల్ సర్వే చూసినట్టయితే బీఆర్ఎస్ ముందంజలో ఉంటుంది. ద్వితీయ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మూడవ స్థానంలో బీజేపీ పార్టీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి రేపు వచ్చే రిజల్ట్స్ మీద అందరూ కూడా ఆశాభావులు ఎవరైతే ఉన్నారో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారే ముందుకెళ్లాల్సింది, నేనే గెలుస్తాన ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం నందు. యా, ప్రలోభాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఎలాంటి ప్రలోభాలు జరుగుతున్నాయి, ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకి? ఖచ్చితంగా ఇప్పుడు నర్సాపూర్ చూసుకున్నట్టయితే అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రలోభాలకు సంబంధించి ఇప్పటికే రిసార్ట్స్ మీద అవన్నీ కూడా బుక్ చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే గెలిచిన తర్వాత వీళ్ళందరినీ తీసుకుపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కడికెక్కడ పావులు కడుతున్నారని చెప్పుకోవచ్చు. తమ వ్యక్తులను గెలిపించుకుంటే అంటే సమానం ఫలితాలు వచ్చినట్టయితే ఇంకొక వ్యక్తిని ఇండిపెండెంట్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే వాళ్ళకు ఫోన్ చేయడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఏది ఏమని ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఒక కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఎటువంటి గడపలు జరగకుండా ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఏర్పాట్లు అయితే ముమ్మరం చేస్తున్నారు. మరి ఆశావాళ్ళు మాత్రం రేపు రిజల్ట్ కోసం ఉత్కంఠభరితంగా చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం నందు. రైట్ రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద మెదక్లో ఓవరాల్గా చూస్తే బీఆర్ఎస్ చాలా దూకుడుగా కనిపిస్తుంది. ఆర్టీవీ ఇచ్చినటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా మెదక్ చూసినా సరే, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, అలాగే మహబూబ్ నగర్, వరంగల్ ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లో ఆర్టీవీ ఎగ్జిట్ పోల్స్కి ఆల్మోస్ట్ నియర్ రిజల్ట్సే రాబోతున్నాయి. రేపు రాబోతున్నటువంటి రిజల్ట్స్కి సంబంధించి చాలా ఉత్కంఠ కనిపిస్తుంది. మరోవైపు క్యాంపు రాజకీయాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. అభ్యర్థుల్ని ఎవరికి వారు సేవ్ చేసుకునేటువంటి ప్రయత్నాలు కనపడుతున్నాయి. ఓవైపు ఢిల్లీలో రేవంత్ రెడ్డి మేమే ఖచ్చితంగా గెలవబోతున్నాం, క్లియర్ మెజారిటీ మాకే ఉండబోతుందని చెప్తున్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ట్రయాంగిల్ ఫైట్ మనకు కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ నుంచి ఒక బలమైన పోటీ కనిపిస్తుంటే, కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ చాలా ఆధిక్యంలో, ఇప్పుడు మెదక్లో మనం చూసినట్లుగా బీఆర్ఎస్ చాలా ఆధిక్యంలో కనపడుతుంది. సో పంచాయతీ ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ కొంతవరకు గ్రౌండ్లో బలపడ్డట్లుగా కనిపిస్తుంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి కొంత బలం పుంజుకున్నట్లు కనపడుతుంది. ఆదిలాబాద్ వెళ్దాం ఒకసారి. ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి రవినాయక్ మనతో అందుబాటులో ఉన్నారు. రవినాయక్, ఆదిలాబాద్లో ఎంతవరకు వచ్చే ఏర్పాట్లు, అక్కడి అంచనాలు ఎలా ఉన్నాయి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల పూర్తి ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ తో పాటు బిఎన్ఎస్ యాక్ట్ ను చాలా సీరియస్ గా అమలు చేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలి. ఒకవేళ కనుక ఎవరైనా హద్దు దాటితే చాలా సీరియస్ గా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇప్పటికే పీఓలు, ఏపీఓలతో పాటు ప్రొసీడింగ్ అధికారులను కూడా నియమించారు. ఇప్పటికే ఒక రోజు ట్రైనింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి. రేపటి కౌంటింగ్ ఏ విధంగా ఉండబోతుంది, బ్యాలెట్ బాక్సులు ఏ విధంగా చూడాలి, బెండర్లను ఏ విధంగా చేయాలి, ఎన్నెన్ని వార్డుల వైజ్ గా ఎట్లా డివైడ్ చేయాలి అనే కోణంలో రేపు పొద్దున ఇప్పటికే పూర్తి ఏర్పాట్లకు సంబంధించిన అంశంలో ట్రైనింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడింది. ట్రైనింగ్ అనంతరం ప్రొసీడింగ్ ఆఫీసర్లకు కొన్ని ప్రధానమైన అంశాల గురించి చర్చించే ప్రయత్నం. వచ్చే ఏజెంట్లు కావచ్చు, ఎవరైతే కౌంటింగ్ కేంద్రాల దగ్గరికి వచ్చిన వారికి ఏ విధంగా సమాధానం చెప్పాలి, వారికి ఏదైనా డౌట్లు ఉంటే మనం ఏ విధంగా చెప్పాలి అనే కోణంలో కూడా అధికారులు చాలా క్లియర్ గా చాలా క్లియర్ గా వివరించారు. వివరించిన అనంతరం ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద, ఫర్ ఎగ్జాంపుల్ కాగజ్ నగర్ చూసినట్టు కనుకైతే కాగజ్ నగర్ లో సబ్ కలెక్టర్ ఉంటారు. సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో అంతా జరుగుతుంది. అటు ఆసిఫాబాద్ లో కలెక్టర్ నేరుగా పరిశీలిస్తారు. అడిషనల్ కలెక్టర్ ను అక్కడ పెట్టి పర్యవేక్షణ కొనసాగుతుంది. ఆదిలాబాద్ లో కలెక్టర్ పర్యవేక్షణలో, అడిషనల్ కలెక్టర్ పర్యవేక్షణలో కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే ఎక్కడైతే మున్సిపాలిటీలు ఉన్నాయో అక్కడనే స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు, అక్కడే కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బట్ రౌండ్ వైజ్ గా, టేబుల్ల వైజ్ గా ఎక్కడ ఇబ్బంది లేకుండా క్యాండిడేట్లను కూడా క్యాండిడేట్ల సమక్షంలో పూర్తి ఆ అంశాలను, ఓటు విధానాన్ని, వారి యొక్క ఓటు రిజెక్ట్ అయితే ఆ రిజెక్ట్ అయిన అంశం ఏ విధంగా ఉంది, ఎట్లా రిజెక్ట్ అయిందనే కోణంలో కూడా చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా. కార్పొరేషన్ మంచిర్యాలలో 60 వార్డులకు సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. 10 మున్సిపాలిటీల్లో ఇటు ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, అక్కడి నుండి కాగజ్ నగర్, ఆసిఫాబాద్, కేతనపల్లి, బెల్లంపల్లి, చెన్నూరు మున్సిపాలిటీలో ఇప్పటికే అన్ని కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ
కేంద్రాల్లో మున్సిపాలిటీ కేంద్రాల్లో ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు చాలా భద్రంగా ఉన్నాయి. 144 సెక్షన్ ఉంది. అంతా కూడా వై కేటగిరీ మధ్య అటు స్ట్రాంగ్ రూమ్ ఉంది. ఎక్కడ Okay. కూడా ఆ సీల్ చేసిన అంశం కూడా Right. ఇప్పుడు అభ్యర్థుల సమక్షంలో ఎక్కడిదక్కడ సీల్ చేశారు కాబట్టి అదే విధంగా రేపు చూపెట్టబోతున్నారు. చూపెట్టిన అనంతరం మార్క్ పోల్ ఉంటుంది. అనంతరం ఆ రిజల్ట్ ఉండబోతుందని చెబుతున్నారు నందు. రైట్ థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో రేపు లెక్కింపు ఉండబోతోంది. రేపు ఉదయం 7 గంటల నుంచే ఆర్టీవీ అన్ని ప్రాంతాల నుంచి మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించబోతోంది. లెక్కింపు ఎలా జరుగుతోంది, గెలిచిన వాళ్ళ సంబరాలు ఎలా ఉన్నాయి, ఓడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఈ క్యాంపు రాజకీయాలు చాలా ఉత్కంఠను కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో విముఖ పోటీ మాత్రమే కనిపించింది, డ్యూయల్ ఫైట్ కనిపించింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే బలమైనటువంటి పోటీ. కానీ బీజేపీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో చాలా ప్రాంతాల్లో చాలా బలమైనటువంటి పోటీ ఇస్తున్న నేపథ్యంలో ఒక ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సిపిఐ, సిపిఎం, మరికొన్ని ప్రాంతాల్లో ఎంఐఎం కూడా అక్కడక్కడ బలంగా పోటీ ఇస్తున్న నేపథ్యంలో చాలా ఉత్కంఠభరితంగా మారాయి. మరోవైపు ఆర్టీవీ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్కి ఆల్మోస్ట్ నియర్ రిజల్ట్సే రాబోతున్నట్లుగా అంచనాలు మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఆర్టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. తెలంగాణలో మున్సిపల్ ఓట్ల లెక్కింపు జరగబోతోంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో అభ్యర్థుల భవితవ్యం తేలబోతోంది. ఓట్ల లెక్కింపు కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కాబోతోంది కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 163 సెక్షన్ అమలు చేయబోతున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత సాధారణ బ్యాలెట్లలో ఓట్లు లెక్కిస్తారు. అభ్యర్థుల్లో ఇప్పటికే టెన్షన్ మొదలైంది. క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. పెద్ద బస్సులు బుక్ చేసి అందరినీ తీర్థయాత్రలకు తీసుకెళ్తున్నారు. పుణ్యక్షేత్రాలకి, లేదంటే కొన్ని సీక్రెట్ ప్లేసెస్కి తరలిస్తున్నారు వాళ్ళ అభ్యర్థుల్ని. కొన్ని చోట్ల ఒక టఫ్ ఫైట్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులకి బేరసారాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున ముడుపులు ముట్టజెవుతామంటూ, లేదంటే అది ఇస్తాం ఇది ఇస్తాం అంటూ పార్టీల నుంచి మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీ ఇప్పటికే జాగ్రత్త పడుతోంది. మరోవైపు అభ్యర్థుల్లో తీవ్ర స్థాయిలో టెన్షన్ కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏ ప్రాంతాల్లో 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. మొత్తం మీద ఓవరాల్గా కీలకమైనటువంటి ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. వరంగల్ నుంచి వెంకటరత్నం ఉన్నారు, మా ప్రతినిధి లైవ్లో సిద్ధంగా. వెంకటరత్నం, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎంతవరకు వచ్చాయి, రేపటికి సంబంధించి ఎలాంటి